హాయ్ అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు పద్మ కిచెన్ అండి. ఈరోజు మనం ఆమ్లెట్ చేసుకుందాం స్పెషల్గానా. ఇదిగోండి ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, టమాటీ, అల్లము, కొత్తిమీర రెడీ చేసుకున్నాను. 3 గుడ్లు వేసుకొని కారం ఉప్పు వేసి రెడీ చేసుకున్నాండి. రెడీ వండేసుకుందాం. ముందు 3 గుడ్లు చితకొట్టి గిన్నెలో వేసుకున్నాండి. దాంట్లో ధనియాల పొడి, జీలకర్ర పొడి, మసాలా పొడి, కారం, ఉప్పు కలుపుకున్నాండి. ఆమ్లెట్ అనమాట. ఆమ్లెట్కి అదంతా కాస్త బాగా కలపాలి కదా, కలిపిస్తాం. జిమ్లో కొంత నీకు ఇబ్బంది ఉంటుంది. ఇప్పుడు ఉల్లిపాయలు వేస్తున్నాం, పచ్చిమిర్చి, అల్లం వేసుకుంటున్నానండి. కొత్తిమీర కూడా వేసి కలుపుకున్నానండి. ఇంట్లో కూరగాయలు అయితే ఏమీ లేవు. సాంబార్ ఉంది మా ఇంట్లో. సాంబారు ఇలా ఎండు చేప ఆమ్లెట్ వేసుకొని తింటే కాంబినేషన్ చాలా బాగుంటుంది. మీరు కూడా ఇలా ట్రై చేయండి. ఇంట్లో కూరగాయలు అవి ఏమీ లేనప్పుడు సరిపోతుంది. అలాగా ఆ రోజుకి చాలా బాగుంటుందండి ఇలా చేసుకుంటే. మీరు కూడా ట్రై చేయండి. మీకు కూడా ఎలాగొచ్చిందో ఎలాగుందో చెప్పండి. ఇగోండి పెనం పెట్టుకున్నాను స్టవ్ మీద. ఆయిల్ వేస్తున్నాను. ఇదిగోండి అట్టి పోస్తున్నాను. ఇలా చుట్టూ నూనె పోసేసుకున్నాను. సిమ్లో పెట్టుకోవాలండి, లేదంటే మాడిపోతుంది. సిమ్లో పెడితే అలాగా లైట్గా గోల్డెన్ కలర్ వస్తుందండి, చాలా బాగుంటుంది. అప్పుడు ఇలాగా చేసుకోవాలి. ఇలాగా ఎండు చేపలు కూడా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకొని సాంబార్ పెట్టుకొని తింటే బాగుంటుంది. హెల్దీ కూడానండి. ఇంట్లో కూరగాయలు అవి లేనప్పుడు ఇలాగ చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో కామెంట్స్లో తెలియజేయండి. ఇలాగే ఉప్పు చేప, పప్పుచారు, ఆమ్లెట్ చేసుకుంటే మన అమ్మమ్మ నానమ్మ లాంటి కాలంలో ఇలాగే చేసుకుని తినేవారు. ఇప్పుడంటే ఇంకా అంతా మారిపోయింది. కొద్దిగా ఇలా చేయట్లేదు, కొంచెం వెరైటీగా ఇంకోవేవో కొత్త రకాలుగా చేసుకుంటున్నారు. కానీ అలా కాకుండా మనం ఇలాగ చేసుకుని తింటే హెల్దీ, పిల్లలకి కూడా నచ్చుతుంది, వాళ్ళు కూడా తింటారు. చక్కగా అయిపోయిందండి. ఇంక ఎండు చేప ఎప్పుడు చేసుకోవాలి. ఇదిగోండి ఎండు చేపలు నూనెలో వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. ఇందులో ఉప్పు, కారం వేసేసి అలాగా ఫ్రై చేసి తీసుకోవడం అండి. పప్పుచారుతో చాలా బాగుంటుంది. ఇలాగే చేసుకుంటారు కదా ఉప్పు చేప పప్పుచారు అని సామెత వచ్చింది కదా. ఇదిగోండి ఎర్రగా ఫ్రై చేసుకున్నాను, చాలా బాగా వచ్చింది. మీరు కూడా ట్రై చేయండి. ఇలా తింటే చాలా బాగుంటుంది. ఇదిగోండి ఎండు చేపలు రెడీగా అయిపోయి ఎర్రగా చాలా బాగా కుదిరిందండి. ఇప్పుడు మేము తింటామండి. ఇది లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.